రామరాజ్యం టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మన రామరాజ్యం టీవీ స్టూడియోకి ఆధ్యాత్మికవేత్త, ప్రవచనకర్త అయినటువంటి డాక్టర్ ఎస్ నరసింహరావు గారు మన స్టూడియోకి వచ్చారు. వారిని కొన్ని ఆధ్యాత్మికపరమైనటువంటి విషయాల గురించి అడిగి మనం తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. గురుగారు నమస్కారం స్వామి. గురుగారు, సంసారం అనే ఈ సముద్రాన్ని ఇది భగవంతుని యొక్క కృప, భగవంతుని యొక్క సాన్నిధ్యానికి మనం చేరాలంటే భాగవతం ఏ విధంగా ఉపయోగపడుతుంది? రామరాజ్యం ప్రేక్షకులకు నమోవాకులు తెలుపుతూ, కృష్ణాయ వాసుదేవాయ హరే పరమాత్మనే ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమో. అనగా క్లేశాలు అంటే కష్టాలు. ఈ సంసారం అన్నటువంటి సాగంలో అణువున ప్రతి వాళ్ళకు కూడా కష్టాలు, దుఃఖాలు వస్తూనే ఉంటాయి. దీనికి కారణం ఏంటి అంటే ఒకటి సమస్యలు. నాకు ఇల్లు కావాలి, ఇది కావాలి, అది కావాలి, నాకు బిల్డింగ్ కావాలి, మోటార్ కావాలి, కారు కావాలి, పట్టు చీర కావాలి. ఎవరికైనా అదే కదా, ఇప్పుడు ఉన్న కలియుగంలో ప్రతి మానవుడికి ఉండే సహజ కోరికలు అవి. కానివ్వండి, ఎంత ఉన్నా కానివ్వండి, అంతటికే సరిపోయినటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో అతడే సంసార సాగరాన్ని దాటడానికి సులభమైనటువంటి మార్గం. ఫస్ట్ పాయింట్. అయితే వసుదేవుల వారు ఏం చేస్తారంటే, ఈ సాగరం అంటే ఏది, యమునా నదిని దాటేసి ఆ యమునా నది అంతే కూడా ఇలా వెళ్ళిపోతుంది, పరమాత్మని తీసుకెళ్ళండి అనగా టోక్రీలో గంపలో కృష్ణ పరమాత్ముడు వసుదేవుల వారు వెళ్తున్నారు. చిన్న విషయం ఎగ్జాంపుల్ అనగా నేను చెప్పాను, జ్ఞానం అన్నటువంటిది భగవద్గీత లాంటివి ఏదైతే ఉందో దాన్ని మెదస్సులో పెట్టుకున్నట్లయితే అతని యొక్క కష్టాలన్నీ కూడా, సంసారంలో ఉన్నటువంటి బాధలన్నీ కూడా మారిపోతాయి. అది ఎలా? అనన్య చింతయంతో మాం యోజన పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తామనాం యోగక్షేమం వహామ్యం ఉన్నారు కృష్ణ పరమాత్మ. అయితే అనన్య చింతయంతో మాం, అనన్యమైనటువంటి చింతలతో తీసేసి వదిలేసి కేవలం భగవంతుని యొక్క నామాన్ని స్మరించినట్లయితే కేవలం అంటూ తన సంసారాన్ని చేసుకుంటూ కూడా ఎవరైతే భగవంతుని పైన భారం వేస్తూ నడుస్తూ ఉంటారో అలాంటి వారి యొక్క యోగము, క్షేమము నేను చూస్తానని భగవంతుడు 9వ అధ్యాయంలో భగవద్గీతలో చెప్పారు. అనన్య చింతయంతో మాం యోజన పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామి. ఇది మనం చేస్తున్నాం, చేయడం లేదు. అంటే ఇక్కడ శిరస్సు పైన ఏంటిది? జ్ఞానం. ఏం జ్ఞానం? భగవద్గీత యొక్క జ్ఞానం ఎప్పుడైతే ఉంటుందో వారి యొక్క సమస్యలన్నీ కూడా తీరిపోతుంది. వాస్తవం ఘంటాపథంగా ఈనాడు ఈ రామరాజ్యం టీవీ ద్వారా మనందరికీ కూడా చెప్తున్నాను. రామాయణం కానివ్వండి, భగవద్గీత కానివ్వండి, భాగవతం కానివ్వండి, ఏదైనా కానివ్వండి, మస్తిష్కంలో ఎప్పుడైతే పెట్టుకుంటాం, ఇప్పుడే చెప్పానుగా, కృష్ణాయ వాసుదేవాయ దశమస్కందంలో ఉన్నటువంటి శ్లోకం ఇది, భాగవతంలో ఉన్నటువంటిది. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణత క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. క్లేశములు అంటే కష్టములు, ఏవైతే కష్టాలు, దుఃఖాలు, బాధలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా వెళ్ళిపోతాయి శ్రీకృష్ణుని యొక్క నామస్మరణ చేస్తేనే అంటారు. అనగా దీని యొక్క అర్థం, భవ్యమైనటువంటిది విషయం ఏంటి అంటే, ఈ సాగరం అనేటువంటి నావను సులభంగా తేలిపోతుంది. అది వసుదేవుల వారు యశోద యొక్క గర్భంలో, అంటే యశోద యొక్క పక్కన పెట్టి వచ్చేస్తారు. అక్కడ ఉన్నటువంటి ఏదైతే శక్తి స్వరూపమైనటువంటి అమ్మ యొక్క రూపాన్ని అక్కడ స్వామివారు ఎక్కడైతే ఉన్నారో ఆ రూపాన్ని తీసుకొని ఎప్పుడైతే ఎక్కడ వచ్చేస్తారు, ఆ చెరసాలకు వచ్చేస్తారు. ఆ చెరసాలకు వచ్చిన తర్వాత కంసుడు వచ్చేస్తారు. కంసుడు వచ్చి ఆ పాపను తీసుకొని, అష్టమ గర్భంలో పుట్టినటువంటి అతడు చూడడనమాట, పాపనా బాబా అని చూడడు. ఒకటేసారి ఎక్కడైతే భూమిపైన వేస్తుంటో, చూడు నీ యొక్క పగవాడు ఉన్నాడు ఇక్కడ మథురా నగరం, రేపల్లెలో ఉన్నాడు అనగా చెప్పే తాత్పర్యం ఏంటంటే, భక్తి అనేది అంటారు. భక్తి అనేది చాలా గొప్పదైనటువంటిది. ఏది ఎలాంటి సమస్యలు వచ్చినా కానీ, ఎలాంటి దుఃఖాలు వచ్చినా కానీ దాన్ని సహించుకోవాలన్నటువంటి శక్తి మనలో ఉంటుంది. కంచెల్ల గోపన్న గారికి ఏమైందండి? పాపం ఒక కుమారుడు జన్మించారు. వారు ఏం చేస్తున్నారు అంటే, అన్నదానం చేస్తూ ఉంటే వారి దగ్గర ఒకటే కుమారుడు
అక్కడ సరపాను కాటేసి పిల్లవాడు చనిపోతారు. అక్కడ వందల వేల మంది అక్కడ వచ్చేస్తారు, అన్నదానం చేసి ఏడుస్తూ ఉంటారు. ఆయన కేవలం భగవంతుని పైన విచారం ఉంటుంది. ఎంత దుఃఖం వచ్చినా కానీ దాన్ని సహించుకున్నటువంటి శక్తి ఉంటుంది. కావున ఇది అన్నమాట భక్తి అనేది. తరిగొండ వెంగమాంబ ఏం చేస్తుందండి, ఆ భక్తి వలన స్వామి వారి భక్తుల దగ్గర దాసోహం అయిపోతారన్నమాట. భక్తి అలాంటిది అనగా చెప్పే తాత్పర్యం ఏంటంటే, సంసారం అన్నటువంటి సాగరాన్ని ఈడడానికి గొప్పదైనటువంటి విషయం ఏదైతే ఉంది కేవలం భగవంతుని యొక్క నామస్మరణ, భగవంతుని యొక్క విషయాలు వినడం, భగవంతుని యొక్క ఆ యొక్క భాగవత రామాయణంలో ఉన్నటువంటి విషయాలను మన జీవితంలో తెలుసుకొని ఎప్పుడైతే సక్రమ మార్గంలో నడుస్తామో అప్పుడు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఆపదలు వచ్చినా కానివ్వండి, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మానవుడుగా సుఖంగా, శాంతంగా, ఆనందంగా బ్రతుకుతాడంటూ సమస్త లోక సుఖినో భవంతు. ఓం శాంతి, ఓం శాంతి. సంసారం అనే సముద్రాన్ని ఏ విధంగా ఈదాలి, కృష్ణతత్వాన్ని ఏ విధంగా మనము స్మరించాలనే విషయాల గురించి స్పష్టంగా తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు. జై శ్రీరామ్.